ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఎల్లప్పుడూ కూడా దేవునిని బట్టి దేవుని అందే నిలబడి ఉండాలి. అంటే నీతి విషయంలో, యథార్థత విషయంలో, దేవుని క్రియలన్నిటి విషయంలో దేవునిని అంటిపెట్టుకొని ఎల్లప్పుడూ ఉండాలి. ఈయన మా చుట్టం, ఆయన మా నట్టం, ఈయన మా చుట్టం అని చెప్పాను, లేదా మరొకటి అనుకొని వాళ్ళ తోగ పట్టుకొని తిరిగినాం అనుకోండి, నష్టపోతాం. సమూయేలు, దైవజనుడైనటువంటి సమూయేలు, అలాగనే దావీదు, వీళ్ళిద్దరూ కూడా సౌలుకి ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలుకి ఒక మాటలో చెప్పాలంటే బద్ధ శత్రువులుగా మారిపోయారు. వాళ్ళు నోరు తెరిచి చెప్పుకోవాలి అంతే. ఇంకా వాళ్ళ పనులు, ఆ సౌలు చేసే పనులు చూస్తే ఈ దేవుని మనుషులు సౌలుతో సమాధానంగా ఉన్నా సరే సౌలు దేవుని మనుషులతోటి బద్ధ శత్రువు అన్న విధంగా ఉన్నాడు. పరిస్థితి అలాగుంది. నోరు తెరిచి చెప్పాల, మిగిలినన్నీ కూడా వీళ్ళు బద్ధ శత్రువులేమో అన్నట్లుగా ఉంది. ఎందుకున్నారంటే సౌలు, సమూయేలు, దావీదు వీళ్ళిద్దరూ కూడా దేవునిని హత్తుకున్నటువంటి వాళ్ళు. సమూయేలు, దావీదు దేవునిని హత్తుకొని దేవుని క్రియలను విడిచిపెట్టకుండా అంతం వరకు ఆ క్రియలనే వెంబడించినటువంటి వాళ్ళు. ఈ వెంబడించినటువంటి వాళ్ళకి ఏం జరిగిందంటే దేవుని యొక్క బహుమానం అనేది స్థిరపడిపోయింది. దేవుని పేరు చెప్పుకొని ఈ సౌలు ఏమైపోయిందంటే నిత్యము కూడా దేవుని చేత శపించబడి ఇక అన్నిటికీ లోనైపోయింది. ఏం చేసిండో ఒకసారి చూద్దాం. సౌలు మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 19వ వచనం. అయితే మొదటి సమూయేలు 18:19వ వచనం. అయితే సౌలు కుమార్తె అయిన మేరబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రియేలుకిచ్చి పెళ్లి చేసెను. సౌలు దేవుని ప్రజలకి రాజు అయ్యుండి దావీదుకి మాట ఇచ్చిండు. మాట పోతే ప్రాణం పోయేటువంటి రోజులు ఎప్పుడైతే ఉన్నాయో అంతకు ముందున్న రోజుల్లో దేవుని చేత అభిషేకించబడిన మనిషి, తన కుమార్తెని ఇస్తా అని చెప్పినటువంటి మనుషుడు కొన్ని సంవత్సరాల కిందట మాట పోతే ప్రాణం పోయినంత ఇదిగా బతికేవాళ్ళు. అంతకు మునుపు 1000 సంవత్సరాల కిందట దేవుని అభిషేకం పొందిన మనిషి, ఏదో షోలో ఉంటది కదా, అంత తేలికగా ఆ మనుషుని మాటని తీసిపాడేసిండు. దేవుని చేత అభిషేకించబడిన మనిషి నా కుమార్తెని మీకు ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పి రాజు అయ్యుండి దగ్గరుండి వేరే వానికి ఇచ్చి పెళ్లి చేసిండు. ఎంతటి అపవాదు దేవునికి, ఎంతటి అపనింద దేవునికి. దేవుని చేత అభిషేకించబడ్డాడు. దైవజనుడు వచ్చి దేవుని చేత నువ్వు అభిషేకించబడ్డవు, దేవుని ప్రజలకు నువ్వు రాజు అని చెప్తే దేవుని రాజుగా స్థిరపరచబడ్డాడు దేవుని ప్రజలకి. అటువంటి మనిషి మాట ఇచ్చి దావీదు దగ్గర నుంచి ఓలీని తీసుకొని, పెళ్లి చేసేటప్పుడు ఓలి అంటారు కదా, ఆ ఓలీని తీసుకొని ఆ సౌలు కుమార్తెని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు.
అందుకే దావీదు అంటాడు, ఆ, ఈ మోసం చేసేటువంటి వాళ్ళతోటి, ఈ భక్తి హీనతని కలిగినటువంటి వాళ్ళతోటి నేను తిరగను. నాకు వద్దు అట్లాంటి వాళ్ళ సావాసం, అట్లాంటి వాళ్ళ ఆ, ఉనికి అనేది నాకు అంటవద్దు. నేను దూరంగా ఉంటాను, వాళ్ళకి నేను దూరంగా ఉంటా అని చెప్పనని దావీదు అంటాడు. ఎంతటి భక్తి మనకు ఉండాల. ఆమేన్. బలంగా నిలబడతాం దేవుని వాక్యం మీద, దేవుని యొక్క వాక్యం మీద, ఆయన వాక్యానుసారంగా బలంగా నిలబడతాం. ఆ వాక్యం ఏం చేస్తుందంటే ఆకాశాన్ని తల్లకిందులు చేస్తుంది. వాక్యం సెలవిస్తూ ఉంది, మీ ముందు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి, మీకే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ వాక్యం మీద మనం నిలబడ్డట్టయితే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమె ఎలాగంటే దావీదు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి, కీర్తన గ్రంథము 52:2 మోసము చేయువాడ, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయని ఉద్దేశించుచున్నది. ఆ మోసం చేసేటువంటి మనుషుడు అంట, ఎంతటి నీతి కలిగి ఉండాల్సినటువంటి మనుషుడు ఎంతటి నీతిని కోల్పోయి దూషించబడుతున్నాడో చూడండి. వీళ్ళు ఒక అంబాసిడర్, మధ్యవర్తిగా ఉండాల్సినటువంటి వాళ్ళు దేవునికి మనుషులకి. దేవుడు నీతి, ఆ నీతి వీళ్ళే, మరెవరో కాదురా, వీళ్ళే, ఆ క్రైస్తవులే, దేవుని మనుషుడే, ఈయన మరెవరో కాదు, ఈయన నీతి అంటే. ఈయన తోగబట్టుకోండి, చక్కగా తీసిపోయి దేవుని ముందు నిలబెడతాడు అనే విధంగా ఉండాలి. ఆ పిలుపు ఎటుపోయిందో పోయింది, కానీ మోసం చేయువాడా అని మాట్లాడుతూ ఉండు. దావీదే మాట్లాడుతూ ఉంటాం, మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక. ఆ కటింగ్ షాప్లో ఎట్లుంటది, మంచిగా అది పరపరా అని చెప్పనని పేపర్ చింపితే ఎట్లా చినుగుతుందో అట్లా కత్తెర బాగా వాడిగా ఉంటది. నేను చాలాసార్లు చూసిన, వాడు ఇట్లా అంటా ఉంటాడు, అంటా ఉంటే అది ఒక రకమైనటువంటి సౌండ్ వస్తుంది, అంటే బాగా వాడిగా ఉంటది. అట్లాగా నాలుక నాశనం చేయటానికి ముందు ఉంటదంట. ఎక్కడ ఉండాల్సినటువంటి మనుషుడు ఒక విలువైనటువంటి పనికి, మార్గానికి ఒక గుర్తుగా ఉండాల్సిన మనిషి మోసానికి, నాశనానికి గుర్తుగా ఉన్నాడు. ఎక్కడ ఉండాల్సిన మనుషుడు ఎక్కడికి దిగజారిపోయాడు. దేవుని స్వాస్థ్యమైనటువంటి మనము ఆ వాక్యం మీదనే నిలబడి ఉండాలి. మరి దేని మీద కూడా కాదు, ఆ వాక్యం మీదనే నిలబడి ఉందాం. దేవుని వాగ్దానం ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నది. దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది, మీరు వాక్యం మీదనే నిలబడండి. ఇప్పుడులా కాదు. ఇప్పుడు ఎట్లాగుందంటే లోకము, ఇప్పుడు ఎట్లాగుందంటే మనుషుకి హాని కలుగజేసేది ఏదైతే ఉందో దాని మీద లోకం నిలబడతా ఉంది, కాదంటారా? ఒకసారి చూడండి, ఎటు చూసినా సరే అంతా కూడా మనిషిని పాడు చేసేవి. ఆ పాడు చేసే దాంట్లోనే మనుషులు నిలబడతా ఉన్నారు, పాడైపోయే దాంట్లోనే మనుషులు నిలబడతా ఉన్నారు. కానీ మనం అట్లా ఉండొద్దు, వాక్యము మీదనే నిలబడి ఉందాం. మనకు నష్టం కలుగుతుందా, భరిద్దాం. నష్టాన్ని అచ్చిపెట్టుకుందాం మనమే. అంటారుగా, అచ్చుకుందాం మనమే, అచ్చిపెట్టుకుంటా నేనే అని. నష్టాన్ని మనమే అనుభవిద్దాం. సమయం వచ్చినప్పుడు అంతకు 7 అంతలు దేవుడు మనకిస్తాడు. ఆమేన్. ఆశీర్వాదాన్ని దేవుని మనకు దయచేస్తాడు. వాక్యం మీదనే నిలబడితే ఆయనకు మనము మధ్యవర్తిగా ఉంటాం. దేవుని వాగ్దానం ఈరోజు సెలవిస్తా ఉంది, 101వ కీర్తన 3వ వచనం, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనియ్యను. దేవుని పవిత్రమైన మాట చెప్తా ఉంది,
భక్తి మార్గము తొలగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఉనికి అనేది, వాళ్ళ యొక్క క్రియలు అనేవి నాకు అసహ్యం. నేను వాటికి దూరంగా ఉంటా, అంటుకోనియను వాటిని నేను. ఎందుకంటే నేను నిలబడాల్సింది నీతి మీద, దేవుని మీద, జీవము కలిగినటువంటి ఆయన వాక్యం మీద. కాబట్టి దీని మీదనే నిలబడదాం. మోసం చేసుకుంటా మాట తప్పి దేవుని చేత అభిషేకించబడిన మనిషి ఊరి చివర ఎవరంటే వీళ్ళ ప్రజలకి హాని చేసేటోళ్ళందరూ షట్లలో అటు అటు తిరుగుతూ ఉంటారు. గుట్టలు చూసుకొని ఊరి చివరిలో కూర్చుంటారు. అంటే సంఘానికి హాని కలగజేసే పనులు ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఊరి చివర గుట్టల్లో ఆ చెట్లలో కూర్చొని చట్ట విరుద్ధమైనటువంటి పనులకు పాల్పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళమైతే కాదు కదా మనం. అటువంటి స్థితిలో అయితే మనం ఉండం కదా. దేవుని కొరకు నియమించబడ్డాం కాబట్టి దేవునిలోనే మనం ఉండాలి. ఆయన వాక్యం ఏమని చెప్తా ఉన్నదంటే, భక్తి మార్గము తొలగినటువంటి వాళ్ళ యొక్క క్రియల్లో పాలి భాగస్థులై ఉండొద్దు. ఆమేన్. అటువంటి వారి యొక్క పనుల్లో భాగం మనం పుచ్చుకోవద్దు. దేవుని మార్గంలోనే నిలబడి ఉండాలి. ఆయన యొక్క మార్గమునందే నిలిచి ఉండాలి. మనకెందుకు ఆ విరుద్ధమై ఉన్నటువంటి పనుల్లో నిమగ్నమయ్యేటువంటి వాళ్ళతోటి మనకెందుకు? మనము దేవుని ప్రజలు. ఆయన మీదనే నిలబడి ఉందాం, ఆయన కొరకే జీవిద్దాం. ఆమేన్. అలాగ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడు అయ్యున్న పరలోకపు తండ్రి, మీ దయగలిగిన పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా చెప్పబడినటువంటి వాక్యమును తండ్రి అనేకుల హృదయాలలో నాటి వారి యొక్క మనోనేత్రాలను వెలిగించమని, జీవమయ్యున్నటువంటి ఈ వాక్యమును తండ్రి హృదయమందుంచుకొని వాక్యానుసారముగా నడుచుటకు, జీవించుటకు, బలము పొందుటకు, తద్వారా తండ్రి స్థిరపరచబడుటకు మీ సహాయమును నీ ప్రజలకు అనుగ్రహించమని మీ కృప కలిగిన పాదముల చెంతనైన ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠ చేయించు ఉండగా ఈ పరిచర్యను విస్తరింపచేయమని మీ దయగలిగిన నామం నాకు ప్రార్థిస్తూ యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంన ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్.